హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నాను. మా పాపది ఈరోజు 9th మంత్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకని నేను మీకు వ్లాగ్ చూపిద్దామని చేశాను. చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఈరోజు మా పాపకి నేను మంత్కి ఫోటో షూట్ చేస్తాను. సో ఈరోజు కూడా చేశాను. 9th మంత్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 10th మంత్ పెట్టింది. మా పాపని చూపిద్దామని చేశాను. చాలా అనీజీగా ఉంది. ఇంకా నేను మాట్లాడేసి వెళ్ళిపోతాను. అక్కడ 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 బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పునా. బాయ్ 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 చెప్పు వాళ్ళకి. అక్కడ బాయ్ చెప్పు. అక్కడ చెప్పు, అక్కడ చెప్పు, అక్కడ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. అది ఈరోజు నేను 9th మంత్ డెకరేషన్స్ ఎలా చేశాను అవంతా నేను వీడియో పెడతాను, చూడండి. అందుకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు, లైక్ కూడా చేయండి. అక్కడ చూడు, అదో అదో అక్కడ చూడు. బాయ్ చెప్పు. నేను ఫొటోస్ కూడా పెడతాను, చూడండి. ఓకే, బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ నేను మా పాపకి 9th మంత్ ఫోటోషూట్కి నేను డెకరేట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. సో నేను దానికి కలర్ పేపర్స్ తీసుకున్నాను. కలర్ పేపర్స్ మీద లవ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. లవ్ షేప్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటాను. చూడండి, లవ్ షేప్ డ్రా చేసేసాను. అంటే హాఫ్ సైడే డ్రా చేశానండి. హాఫ్ సైడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, కట్ చేస్తే వస్తుంది. ఇది అందరికి తెలిసేమో, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. మనం డ్రా చేసుకున్నాం కదా, దాని మీదే కట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి నీట్గా మంచిగా వస్తుంది షేప్ అనేది. చూడండి, చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసిందో హార్ట్ షేపు. సో ఇలా కట్ చేసుకోవాలి మనం. అంటే కలర్ పేపర్స్ అయితే కలర్ఫుల్గా బాగుంటాయి కదా, సో అందుకని నేను కలర్ పేపర్స్ తీసుకున్నాను. ఇంకా కలర్ పేపర్స్ కట్ చేయాలి. సో వాటిని దీని మీద పెట్టేసుకొని నేను కట్ చేసేస్తున్నాను. చూసేయండి ఎలా కట్ చేసుకున్నాను.
చూసారా ఇలా కట్ చేసేసుకున్నాను. నేను 9th మంత్ కాబట్టి నేను 9 లవ్ షేప్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను కైట్ లాగా పెట్టుకుందామని అనుకొని డబల్ టేప్ ఉంటుంది కదా, డబల్ టేప్ తీసుకొని కైట్ లాగా వాటికి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కటి లవ్ షేప్ చూడండి, డబల్ టేప్ పెట్టేసి స్టిక్ చేసేసుకుంటున్నాను. నాకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని స్టిక్ చేసేసుకుంటున్నాను. సో కైట్కి థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ కోసం నేను రిబ్బన్ తీసుకున్నాను. ఆ రిబ్బన్ కూడా స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర కొన్ని స్టార్స్ ఉన్నాయి, గ్లిటర్ స్టార్స్, వాటితో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూసేయండి నేను ఎలా డెకరేట్ చేస్తున్నాను. తల్లి తల్లి డైబుల్ కనిపిస్తున్నా తల్లి, లేదు కనిపించాలి. ఇట్లా